అందరికీ నమస్కారం. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఏదైతే ఉందో, బెంగళూరు నగరంలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో, ఆ తొక్కిసలాటలో 11 మంది అమాయక ప్రజలు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలానే వందలాది మంది క్షతగాత్రుల పాలై ఈరోజు ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఎక్కువగా చూసుకుంటే ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా పునరావృతం అవుతున్న, అటు ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ప్రజలలో కావచ్చు, అలానే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులలో మాత్రం ఏ చిన్న మార్పు రాకుండా అదే తరహాలో అదే విధంగా తిరిగి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అమాయక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి ఆలోచన తీరులో మార్పు రావడం లేదు. అయితే 18 సంవత్సరాల తర్వాత, అంటే ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమై ఇది 18వ సీజన్ అట. 18 సీజన్ల తర్వాత ఏదైతే ఆర్సీబీ గెలుపొందిన సందర్భంలో ఆ యొక్క ఆర్సీబీ తన గెలుపు వేడుకలు నిర్వహించుకునేటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులను పొందకుండానే, ఎందుకంటే పోలీస్ శాఖ ఏదైతే ఈ యొక్క గెలుపుకు సంబంధించినటువంటి ర్యాలీకి అనుమతులను ఇవ్వలేదని, ఆ తరువాత ప్రభుత్వ ఒత్తిళ్లతో తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులను మంజూరు చేయడం, అలానే ఈ యొక్క ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి డీకే శివకుమార్ గారు పాల్గొనడం, అలానే ఈ యొక్క తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటనల్లో ఎవరిని బాధ్యులను చేయాలి, ఇటీవల జరిగినటువంటి ఘటనల గురించి మాట్లాడుకుంటే ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, అలానే తిరుపతికి ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి టిక్కెట్ల కౌంటర్ల దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, అలానే మౌని అమావాస్య నాడు కుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, అలానే ఇదే కుంభమేళకు సంబంధించి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఇలా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక విధి విధానాలతో కూడినటువంటి విధంగా ప్రజలు తొక్కిసలాటకు గురై తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే విపత్తుల నిర్వహణలో ఏదైతే ఈ యొక్క తొక్కిసలాటలను నిర్మూలించడంలో కావచ్చు, కంట్రోల్ చేయడంలో కావచ్చు, ప్రభుత్వాలు విఫలమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సందర్భంలో ప్రజలు కూడా తమ యొక్క అభిమానాన్ని హద్దులు మీరి వెర్రికెక్కించుకొని తమ ప్రాణాలను పణంగా పెట్టి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారనడంలో కూడా ఎటువంటి తప్పిదం లేదు. ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట కూడా అదే కోవకు చెందింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సందర్భం వేరుకై ఉండొచ్చు, కానీ ఈరోజు కర్ణాటకలో జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆర్సీబీ వేడుకలలో ఈరోజు క్రికెట్ మనం చూసాం. ఈరోజు ఒక వినోదంగా క్రికెట్ను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వినోదం కోసం వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉందా, అభిమానులకు ఉందా? అభిమానం హద్దులు దాటుతుందా, అభిమానం నెత్తికెక్కుతుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈరోజు సెలబ్రేషన్స్ అనేవి చేసుకోండి. ఈరోజు 100 మంది ఉండగలిగేటువంటి ప్రదేశంలో 1000 మంది చేరినప్పుడు తొక్కిసలాట కాకపోతే ఏం జరుగుతుంది? అలానే ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ఎవరిని బాధ్యుల్ని చేయాలనుకుంటా ఉన్నారు? ఈరోజు అనుమతి ఇవ్వలేదని మీరే చెప్పారు. ఈరోజు ఆర్సీబీ టీంకి సంబంధించినటువంటి యాజమాన్యం మీద, ఐపీఎల్కి సంబంధించినటువంటి యాజమాన్యం మీద కేసులను బనాయించారు. మరి ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు కదా, ఆ కేసుల్లో మీరు కూడా బాధ్యులు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాటలో అల్లు అర్జున్ గారు అనుమతి లేకుండా ఆ కార్యక్రమంలో ఏదైతే ఒక ర్యాలీలో పాల్గొని అమాయకుడైన ఓ కుర్రవాడి తల్లి ప్రాణాలను పోగొట్టుకోవడానికి, ఆ కుర్రవాడు ప్రాణాపాయ స్థితికి వెళ్ళడానికి కారకుడైనటువంటి అల్లు అర్జున్ మీద ఆ రోజు కేసును బనాయించి అరెస్ట్ చేశారు. మరి ఈ యొక్క తొక్కిసలాట ఏదైతే ఉందో కర్ణాటక రాజధాని బెంగళూరుకు సంబంధించినటువంటి చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి ఈ యొక్క ఆర్సీబీ విజయోత్సవ వేడుకల దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో బాధ్యులను ఎవరిని చేయాలో కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కావచ్చు, అలానే ప్రజలు కూడా హద్దులను దాటి అభిమానం కూడా సరైనది కాదనేది నా యొక్క ఉద్దేశం. అభిమానాన్ని అభిమానంగానే ఉంచుకోండి, అంతే. అభిమానాన్ని నెత్తికెక్కించుకొని ఒకడైతే చేయి కోసుకొని ఆ కోహ్లీకి సిరా తన యొక్క రక్తంతో బొట్టుని పెట్టడం, ఇవేమి వెర్రి చేష్టలు.
ఇవేమి పైత్యం, ఇదేం వింత ప్రోకడలు, ఏమి వింత చేష్టలు. అభిమానాన్ని అభిమానంగా పెట్టుకోండి. హద్దులు మీరు ప్రవర్తిస్తే ఎవరికేమవుతుంది? మీ కుటుంబం రోడ్డు పాలవుతుంది, మీ కుటుంబం రోడ్డున పడుతుంది, మీ కుటుంబం ఇబ్బందులకు గురై మీ కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అనేక మంది యువకులు ఈ క్రికెట్ అనేటువంటి భూతం, మొన్నటి వరకు బెట్టింగ్ అనేటువంటి భూతం వెంటాడి వేధిస్తే ఈరోజు విజయోత్సవ ర్యాలీలని, లేకపోతే తమ అభిమాన క్రికెటర్ ఏదో సాధించేశాడని. మీకేంటి దీంట్లో ఉపయోగం? మీ కుటుంబానికి ఏమైనా ఉపయోగం కలిగిందా? లేకపోతే నీకు కనీసం ఒక పూట భోజనం దొరికిందా? అభిమానాన్ని అభిమానంగా పెట్టుకోండి, వినోదాన్ని వినోదంగా చూడండి. హద్దులు మీరు వివరించడం సరైనటువంటి విధానం కాదు. ఈ హద్దులు మీరు వివరించేటువంటి విధానంలో అమాయకులైనటువంటి ప్రజలు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రాణాలను పోగొట్టుకోవడం కూడా సరైనటువంటి విధానం కాదు. అవసరం ఏది, అనవసరమైనది ఏది, దేనివల్ల ఉపయోగం కలుగుతుంది, దేనివల్ల హాని కలుగుతుంది, దేనివల్ల నష్టం కలుగుతుంది, దేనివల్ల లాభం కలుగుతుందో కూడా ప్రజలు తెలుసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అభిమానాన్ని అభిమానంగా ఉంచుకొని తమ యొక్క హద్దులలో ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఏదైనా సాధ్యాసాధ్యాలు అవుతాయి. ఈరోజు తప్పు జరిగిన తర్వాత ఎవరినో బాధ్యులను చేద్దాం, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టేద్దాం, లేకపోతే ఆ క్రికెటర్లు ఇరుకాటంలో పెట్టేద్దాం, లేకపోతే నిర్వాహకులను ఇరుకాటంలో పెట్టేద్దాం అంటే ఈరోజు లక్షల మందిని కంట్రోల్ చేయగలిగేటువంటి మిషనరీ ఈరోజు ప్రభుత్వాల దగ్గర ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అక్కడ వెళితే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా మన హద్దులు మీరు వివరిస్తూ ఉన్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈరోజు 10,000 మంది దర్శించుకునేటువంటి అవకాశమే ఉన్నప్పుడు 10,000 మంది వెళ్తే ఒక 2-3 వేల మంది ఎక్స్ట్రా వస్తే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, సకల సౌకర్యాలను ఏదో విధంగా కల్పించి అవకాశాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని 10,000 మంది వెళ్ళవలసినటువంటి ప్రదేశంలో 50,000 మంది వెళ్ళగలిగినప్పుడు వారేం చేయగలరు? ఇక్కడ వారిని నిందించాల్సినటువంటి పొరపాటు కూడా మనదే కదా. ఈరోజు ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా మనం వెళ్తున్నాం. ఈ యొక్క విధానాన్ని ఇప్పటికైనా అరికట్టవలసినటువంటి అవసరం ఇటు ప్రజలలో కానీ ప్రభుత్వాలలో కానీ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వాహకుల్లో కానీ ఉంది. అలాంటి విజయోత్సవ వేడుకలను జరుపుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఒక ప్రొసీజర్ ప్రకారం అనుమతి పొంది తగినటువంటి ఏర్పాట్లను ఏర్పాటు చేసుకుని రక్షణపరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే అక్కడ ప్రమాదం జరిగితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి వేడుకలు నిర్వహించుకుంటే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. నిజంగా ఈరోజు అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు వాళ్లకు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్గా ప్రకటిస్తే ఉపయోగం ఏముంది? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? లేదు కదా. ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకొని ఇటు ప్రభుత్వాలు కావచ్చు, అనుమతులను జారీ చేసే విధి విధానాల్లో కావచ్చు మార్పులు తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి. ఒక్కసారి అనుమతి మంజూరు చేయమంటే చేయనట్లుగానే ఉండాలి, తగినట్టుగానే స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. అంతేగాని పొరపాటు జరిగిన తర్వాత ఏదో ఎవరో మీద నిందను మోపేసి ఎవరో మీద కేసులను బనాయించేసి పొరపాటు జరిగిపోయింది, తప్పిదం జరిగిపోయింది, క్షమించండి అంటే ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు. ఈరోజు కర్ణాటక రాజధాని బెంగళూరు ఏదైతే చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి పొరపాటు, తప్పిదం ఇటు ఐపీఎల్ ఆ యొక్క విజయోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి నిర్వాహకులది ఉంది, ప్రభుత్వానికి ఉంది, అలానే అభిమానులది కూడా ఉంది. ముగ్గురు కూడా సమపాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో కూడా తెలుసుకోకుండా ప్రజలు వెర్రెక్కిపోయి అభిమానంతో వెర్రెక్కినటువంటి అభిమానంతో అక్కడికి వెళ్ళి పాల్గొని ప్రాణాలను పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? వినోదాన్ని వినోదంగా చూడండి. అంతేకాని ఆ అభిమానాన్ని నెత్తికెక్కించుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎవరేం చేయగలరు? ఈరోజు ప్రభుత్వ వైఫల్యం అయి ఉండొచ్చు. నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించడంలో కావచ్చు, ఏర్పాట్లను అక్కడ ఇవ్వవలసినటువంటి ఏర్పాట్లను కావచ్చు, సౌకర్యాలను కావచ్చు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది, అలానే ఆ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్పటికప్పుడే అనుమతులను పొంది ఇష్టానుసారంగా విజయోత్సవ వేడుకలను, విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తామంటే ఈ విధంగా ప్రజలు తండోపతండాలుగా చేరి ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లోనైనా ఇలాంటి తొక్కిసలాటలు లేనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని తొక్కిసలాటలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారనేటువంటి దుర్వార్తలు వినపడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రజలు కూడా అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రాణాలను పోగొట్టుకోకూడదని నేను వారికి హితవును పలుకుతా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.